ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్ మిస్టర్ నరసింహ వడ్డే గారున్నారు. నరసింహ గారు మన ప్లాట్‌ఫార్మ్‌లో రిపీట్ గెస్ట్ అండి. ఇంతకుముందు 'ది గైడింగ్ వాయిస్' అంటే మన ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్‌లో ఎపిసోడ్ నంబర్ 114లో మాట్లాడారు. ఆయన మంచి మంచి టిప్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద షేర్ చేశారు. అందుకే ఆయన్ని మళ్ళీ తెలుగు ప్లాట్‌ఫార్మ్‌లో పిలిచి ఆయన నుంచి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి పాఠాలు నేర్చుకుందాము. సో, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఆయన ద్వారా నేర్చుకునే ముందు ఆయన్ని చిన్నగా ఇబ్బంది పెడదాం ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌తో. సో, నరసింహ గారు మన ఫార్మాట్ కొంచెం చేంజ్ చేసాము. తెలుగులో ఏంటంటే ఫస్ట్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేస్తాము. దాని తర్వాత ఒక పొడుపు కథ అడుగుదాం. దాని తర్వాత మనము కాన్వర్జేషన్‌లోకెళ్తాం అన్నట్టు. మీరు రెడీ అయితే ఏంటంటే నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటాను. మీకు వాటికి సంబంధించి ఏదైతే ఆన్సర్ వస్తుందో మైండ్‌లో అది చెప్పాలి. మీరు రెడీ అయితే చెప్పండి. స్టార్ట్ చేద్దాం. ష్యూర్ అండి. థాంక్స్ నవీన్. నన్ను ఈ తెలుగు సెషన్‌లో మళ్ళీ మీరు తీసుకొచ్చినందుకు. ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ కూడా మీ ఇంగ్లీష్ సెషన్‌లో చేయడం చాలా బాగా అనిపించింది. మంచి రీచ్ అయింది. ఇప్పుడు ఈ తెలుగులోకి తీసుకురావడం అనేది కూడా ఐయామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. యాహ్! సేమ్ హియర్ అండి. సేమ్ హియర్. నేను మిమ్మల్ని అఫీషియల్‌గా వెల్కమ్ చేసే ముందు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. గతం గురించి చెప్పండి. పాస్ట్, ఫాస్ట్ అదొక ఆనందం, అనుభవం. ఫ్యూచర్, గొప్ప నిధి. ట్రెజర్ హ్యాండ్. సూపర్. ఏలియన్స్, కొత్త పరిచయాలు. పరిచయం అయ్యే ప్రతి కొత్తది ఒక ఏలియనే అండి. నైస్. నైస్. సక్సెస్, సక్సెస్ అనేది ప్రతిరోజు జీవిత సెలబ్రేషన్. పుస్తకం, బుక్, ఆల్కెమిస్ట్. ఫుడ్, ఆవకాయ పెరుగన్నం. నాయకుడు. నేతాజీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే. నెక్స్ట్ కెరియర్. అదొక ప్రస్థానం అండి. మూవీ, సినిమా. 300 ఇంగ్లీష్ మూవీ 300 యాహ్! అండ్ బాగా బాగా ఇష్టమైనది. ఆహా! బాగా ఇష్టమా? ఓకే. చివరగా హీరో అండ్ హీరోయిన్. సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ సావిత్రి గారు. సూపర్. చాలా వైవిధ్యభరితమైన ఆన్సర్స్ ఇచ్చారు మీరు. అండ్ మీరు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు చాలా చాలా థాంక్స్. అండ్ మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు నేను ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. అండ్ ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఇంకా మన నరసింహ గారు లాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్, కోచెస్, అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్, అకాడమిషియన్స్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. అండ్ మేము కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ టాపిక్స్‌ని చర్చిస్తాము. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్‌కాస్ట్ అండి. అండ్ ఈ పాడ్‌కాస్ట్ అనేది మనకి ఇంగ్లీష్, హిందీ మరియు కన్నడ అనే 3 భాషల్లో కూడా ఉంది. ఇంగ్లీష్ కోసం 'ది గైడింగ్ వాయిస్' అని సెర్చ్ చేయండి. కన్నడ కోసం 'టీజీవీ కన్నడ' అని సెర్చ్ చేయండి. హిందీ కోసం 'టీజీవీ హిందీ' అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా 'టీజీవీ' మిగతా 3 భాషల్లో కూడా ఉంది. ఓకే. సో, ఇవాళ టాపిక్ వచ్చేసి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి తెలియని విషయాలు, ఎవరు చెప్పని రహస్యాలు తెలుసుకుందాం. బట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్‌లో ఈ ఎపిసోడ్ వాచ్ చేస్తున్నట్టయితే మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో మీరు వింటున్నట్టయితే ఎక్కడైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో వెళ్లి కామెంట్ చేయండి. నా పేరు సెర్చ్ చేసి నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా అది రివ్యూ చేస్తాను. అండ్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఎవరో విన్నారు, విని రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి చిన్న ఆనందం కలుగుతుందన్నట్టు. అండ్ క్వెషన్ నేను చెప్తాను. 2 చేతులుంటాయి కానీ పట్టుకోలేడు. 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేడు. ఏమిటది? ఓకే. క్వెషన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. 2 చేతులుంటాయి కానీ పట్టుకోలేడు. 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేడు. ఏమిటది? ఓకే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ నేను వెయిట్ చేస్తుంటాను మీ రెస్పాన్స్ కోసం. అండ్ నరసింహ గారిని ఇప్పుడు వెల్కమ్ చేద్దాం. నరసింహ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ నవీన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు ఇది బాగా గుర్తుండే పాడవుతుంది. ఎందుకంటే తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓహ్! సూపర్. సో డెఫినెట్‌గా మీరు, టీజీవీ ఇవన్నీ కూడా చాలా బాగా గుర్తుండేలా ఉంటాయి. ఓకే. ష్యూర్. మనకంటే మనం తెలుగు వాళ్ళం అయ్యుండి తెలియకుండానే ఇంకా అలా ఇంగ్లీష్‌లో మాట్లాడేస్తా ఉంటాం అనర్గళంగా. బట్ ఫస్ట్ టైమ్ ఫోకస్డ్‌గా తెలుగులో చేయటం, మన తెలుగు జనాలకి ఇది ఉపయోగపడేలా తీసుకెళ్ళటం
మీ ఇనిషియేటివ్ చాలా బాగుంది. సో మంచి రెస్పాన్స్ కూడా వస్తుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ అండి. అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్ ద్వారానే మనం ఇంతవరకు వచ్చాము. 3 సంవత్సరాల్లో మీద 9 నెలలయింది. అండ్ ఇప్పటికి గ్లోబల్ టాప్ 2.5% లోకెళ్ళాం. ఇంకా అతి కొద్ది నెలల్లో టాప్ 1% లోకెళ్తాము. ఇంకా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయితే నరసింహ గారు మీ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పండి. మీరు ఫస్ట్ కార్పొరేట్ జాబ్ చేశారు విప్రోలో. అండ్ విప్రోలో అజీం ప్రేమ్‌జీ గారి ద్వారా వారి చేతుల నుండి అవార్డ్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా గ్రో అయ్యారు. అక్కడి నుంచి అంత స్మూత్ జాబ్ ఉన్నప్పుడు ఆంత్రప్రెన్యూర్ లాగా ఎందుకు ట్రాన్సిషన్ అవ్వడం జరిగింది? షూర్. సో ఇది అంటే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఒకటి ఏంటంటే నేను ఐటీలో 2004 నుంచి చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్టార్ట్ అయ్యి తర్వాత లీడ్‌గా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ క్యాన్‌బే, క్యాప్‌జెమినీ కంపెనీలో నుండి చాలా మంచి రోల్స్ యూఎస్‌లో పొందుతా ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ వీఐటీ అని ఒక చిన్న కంపెనీకి రావడం, ఆ కంపెనీ ఎదగడంలో మన వంతు మనం కాంట్రిబ్యూట్ చేయడం. అట్లా విప్రోకి వీఐటీ ఎక్వైర్ అవుతూ అక్విజిషన్ అవుతుంది. విప్రోలోకి వెళ్ళిపోవడం. విప్రోలో చాలా మంచి రోల్స్ ప్రాజెక్ట్ మేనేజర్, డెలివరీ మేనేజర్, డెలివరీ హెడ్, అకౌంట్ డెలివరీ హెడ్ ఇలా మల్టిపుల్ రోల్స్ చేయడం. మీరన్నట్టు ప్రేమ్‌జీ గారి దగ్గర నుంచి అవార్డ్ తీసుకోవడం చాలా విశిష్టం అనమాట. ఎప్పుడు నా డెస్క్ పక్కనే ఉంటుంది. మేబీ ఈ పిక్చర్‌లో కూడా వెనకాల కనిపిస్తూ ఉండుండొచ్చు. సో యాహ్! చాలా ఇంట్రెస్టింగ్. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే ప్రేమ్‌జీ గారి దగ్గర నుంచి నేను తీసుకోవడం కాదు, మా నాన్నగారు తీసుకుంటారు ఆ అవార్డ్. హ్మ్. ఆహ్, ఆ ఫోటోలో ఉంటే వైట్ అండ్ వైట్ మా నాన్నగారు. సో చాలా అద్భుతమైన దృష్టం. సో హ్మ్. అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ జర్నీలో ఎక్కడో కూడా ఏంటంటే మనం వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చినాము. యాహ్! ఒక చిన్న ఊరు నుంచి ఒక గురుకుల పాఠశాలలో చదువుకొని, యాహ్! ఆ గురుకుల పాఠశాల అందులో ఉన్న ఉపాధ్యాయులు మన రాతని మారుస్తూ, మనకి రాతని నేర్పిస్తూ, మన తలరాతని మారుస్తూ, రైట్? అలా ఎడ్యుకేషన్ అనేది ఒక ఫౌండేషన్‌గా అయిపోయి, ఆ తర్వాత ఆహ్, చాలా మంది చదువుకున్న వాళ్ళుంటారు. కాకపోతే వాళ్ళకి ఓ రకమైన ఉద్యోగ అవకాశం అవి లేక చాలా ఇబ్బంది పడిపోతా ఉంటారు. సో, ఒక లైఫ్‌లో నాకనిపించేది ఏంటంటే, విద్య అనేది ఒక మొదటి మెట్టయితే, ఉపాధి, ఉద్యోగం అనేది అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళే మెట్టు. హ్మ్. సో, అది లేని ఇబ్బంది పడుతూ, అది రావడం ద్వారా నా లైఫ్ నాకు ఎగ్జాంపుల్ అన్నమాట. ఉదాహరణ. సో, ఆహ్, దాని నుంచి ఇంకా మేము ఎలా ఎదిగాము, ఎదుగుతూ దానివల్ల ఉపయోగపడ్డది నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళ జనరేషన్ ఇంకా మనం ఓ 10 మందికి ఉపయోగపడేలా. సో, అంటే ఈ 2 విద్య, ఉపాధి అనేది నీ ఒక్కడినే కాదు, నీ కుటుంబాన్నే కాదు, నీ జనరేషన్‌ని, నీ పక్కనున్న వాళ్ళని మారుస్తూ ముందుకు తీసుకెళ్తున్న అంశంలో హుహు. 2010లో చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఒక మెయిన్ ఫ్రేమ్ ఇన్‌స్టిట్యూట్ లాంటిది స్టార్ట్ చేసి ఏదో తీసుకెళ్లాలనే ప్రయత్నం. అప్పుడు సరైన హెల్త్ ఇష్యూస్ ఉండేసరికి అప్పుడు ఆపేసాం. అలా ఈ 2018లో మా ఫ్రెండ్ కాలేజ్ మేట్ ద్వారా ఒక అవకాశం రావడం. ఇంకా సరే ఆలోచించుకున్నా. మీరన్నట్టు నేను సింగపూర్‌లో ఉండేవాడిని విప్రోలో ఉన్నప్పుడు. హ్మ్. అక్కడి నుంచి మంచి సాలరీ, ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోయింది. యాహ్! చాలా చాలా బాగా అంటే నేను ఎంజాయ్ చేస్తున్న రోల్ అన్నమాట. హుహు. అక్కడి నుంచి అనుకోకుండా వచ్చేసి స్టార్ట్ చేసాం. బట్ యాహ్! అంటే 4, 5 సంవత్సరాలు ఇప్పటికి నేను ఈ జర్నీలో ఉండడం 5 సంవత్సరాలు. యాహ్! మనం చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఎంతో మందికి మనం ఒక రకమైన అవకాశాన్ని ఇవ్వగలిగామనే ఆనందాన్ని అయితే ఇస్తుంది. అందుకనే మీరిందాక పాస్ట్ అన్నప్పుడు అదొక ఆనందం అండ్ అనుభవం అనమాట. అంటే ప్రతి పాస్ట్ ఒక ఎక్స్‌పీరియన్సే. రైట్. కాకపోతే అట్ ద సేమ్ టైమ్ అదొక హ్యాపీనెస్. యాహ్! యాహ్! సో, మీరు ఈ కెరియర్ ప్రస్థానంలో ఇప్పటివరకు మీ ప్రయాణంలో మీకు దోహదపడిన 3 అంశాలు అంటే సక్సెస్ ఫ్యాక్టర్స్ అని అనుకుంటాం గదా! సో, వాటి గురించి షేర్ చేయండి. యాహ్! సో, ఆహ్, 3 ఫ్యాక్టర్‌ల గురించి మీరు అడిగేటప్పుడు ఆహ్, మొదటిగా అంటే నా ఓన్ క్యారెక్టర్ ఆర్ ఐ మీన్ నేనుగా నరసింహ డీఎన్ఏ ఏంటి అని ఆలోచిస్తే నాకు కూడా ఫస్ట్ డీఎన్ఏ ఏంటంటే జనాలు, రిలేషన్‌షిప్. హ్మ్. సో, ఆహ్, ఏదైనా వేరేది వదులుకోవడానికి ఇష్టపడతానేమో గానీ, ఒక మనిషిని వదులుకోవడానికి ఇష్టపడలేను. రైట్. హుహు. మిగతాయన్ని అంటే మంచి, చెడు మనకి ఒక్కొక్కసారి బాధ అనిపించొచ్చు, ఆనందం అనిపించొచ్చు జర్నీలో. ఒక మనిషితో మనం జర్నీలో ఉన్నప్పుడు రైట్?
అది ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. కాకపోతే అల్టిమేట్‌గా అదొక సిట్యుయేషన్. అది ఆ రోజు అక్కడ ఉన్న ఒక పరిస్థితి అంతే. హుహు. వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రిలేషన్‌షిప్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకెళ్ళడం అనేది నా ఓన్ డీఎన్ఏ. నాకు నేనుగా ఎప్పుడు అన్వేషించుకున్నా మిగతా వాటికంటే అది ముఖ్యం అనిపిస్తది. ఆ క్రమంలో మీరు కెరీర్ అనుకున్నప్పుడు నేను ఇంతకుముందు పని చేసినప్పుడు గాని, ఎంప్లాయీగా పనిచేసినప్పుడు గాని, ఇప్పుడు గాని ఎప్పుడు కూడా పీపుల్ మన చుట్టూ ఉండేవారు. మనతో ఉండేవాడు. మన కోసం ఉండేవాడు. హుహు. వీళ్ళు అత్యంత ప్రధాన అంశం. మీకు ఒక చిన్న మూవీ కథ అనమాట. 'మిర్చి' సినిమా మీరు చూసినట్టు. అందులో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అంటే ఒకతను ఆహ్, ఈ విలన్ పక్కన ఉండేవాడు చనిపోతాడు. ఆహ్, హ్మ్. పిల్లాడు వెళ్ళిపోయి విలన్‌తో జాయిన్ అవుతాడు. అప్పుడు హ్మ్. వాళ్ళ మదర్ వెళ్ళిపోయి నా పిల్లాడిని బయటకి పంపించండి అంటే పంపించడం అన్నమాట. వాళ్ళని ఆత్మహత్య చేసుకుంటే ప్రభాస్ వీళ్ళని డబ్బులు ఇస్తాడు. హ్మ్. 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 ఓకే. ఇది మీరెందుకు ఇచ్చారంటే నేను కాదు పెద్దాయన ఇచ్చానంటే ఆమె మళ్ళీ వచ్చేసి ఆ ఇంట్లో ఉన్న పెద్దాయన్ని పొగుడుతుంది. సో పెద్దాయన వెళ్ళిపోయి ఆహ్, అడుగుతాడు ప్రభాస్‌ని. "నువ్వు డబ్బులిచ్చేసి మా పేరెందుకు చెప్పావు?" అప్పుడు ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు. "మన వెనకాల నలుగురు ఉండటం మన గొప్పతనం కాదు సార్ అది వాళ్ళ గొప్పతనం. ఆ! యాహ్! యాహ్! సూపర్. హ్మ్. ఆ నలుగురిని జాగ్రత్తగా చూసుకోవడంలోనే మన గొప్పతనం." యాహ్! సో నాకనిపించే మొదటి సక్సెస్ ఫ్యాక్టర్ అంటే ఇంపార్టెంట్ అంశం అనండి మీరేదన్నా అనండి. హ్మ్. ఇది మన చుట్టూ ఉండే వాళ్ళని వాళ్ళెప్పుడు వీళ్ళు ఆహ్, మన కోసం ఎప్పుడు అంటే నరసింహతో జర్నీ చేయాలి, నరసింహ ఎదగాలి, ఆ ఎదుగుదల నిందాలి అనుకునే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడంలోనే మన ప్రధాన అంశం. అది యాహ్! ఒకటండి. హుహు. రెండోదొచ్చేసరికి మీరంటే ఒక పిల్లాడిని స్కూల్‌కి పంపించి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం. ఏం నేర్చుకున్నాడు అని. హ్మ్. ఓకే. మనకు మనం జీవితం అనేది నిత్య లెర్నింగ్ కాన్సెప్ట్. అంటే ఎప్పుడు నేర్చుకోవడం అనేది ఒక ఇదన్నమాట జీవిత సత్యం. అలానే అంటే కంటిన్యూయస్‌గా మనం మనకు మనం నేర్చుకోవాలి. మీరు ఒక టెక్నాలజీ అనండి, ఒక డొమైన్ అంటే ఒక బిజినెస్ డొమైన్ గురించనో, లేకపోతే పీపుల్ మేనేజ్మెంట్ అనో, ఏదైనా సరే వీటి గురించి నిరంతరం మనం ఎలా నేర్చుకుంటాం, మనల్ని మనం ఎలా రికమెండ్ చేసుకుంటుంటాం, ముందుకెళ్తాం యాహ్! అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం అండి నా పరంగా. అదే. తర్వాత మూడో అంశం చూస్తే ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీరు వెహికల్ తీసుకున్న కారు వాటెవర్ ఇట్ ఈస్ తీసుకొని మొదలుపెడితే రోడ్డు మీదకెళ్ళగానే ఒక చాలా మంచి రోడ్డొస్తది. ఓఆర్ఆర్ ఎక్కేస్తారు హైదరాబాద్‌లో. చుట్టూ చెట్లు ఒక 120 స్పీడ్‌తో మీరు వెళ్తా ఉండొచ్చు. చాలా హ్యాపీ అనిపిస్తది. అవును. హ్మ్. ఓవరాల్ మీకు దిగ్గానే చిన్న రోడ్‌లోకొస్తారు. ప్యాచెస్ ఉంటాయి. గ్రీనరీ ఉంటది. రైట్. కొద్దిగా ముందుకెళ్తారు. రోడ్ ఏముండదు పోవచ్చు. హ్మ్. సో, మన ప్రయాణం ఎప్పుడు కూడా అలానే ఉంటుందని. అంటే గుంతలుంటాయి, స్పీడ్ బ్రేకర్‌లుంటాయి, ఒక్కోసారి రోడ్ ఉండకపోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. మనల్ని చాలా ఫ్యాక్టర్స్ అసలు ఇందులోకి ఎందుకు వచ్చామా అని అనిపించేలా చేస్తాయి. తర్వాత ఇంకొన్నైతే ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి అనిపిస్తది. వై మీ? ఆ! నాకు మాత్రమే జరుగుతున్నాయి అనిపిస్తది. కానీ పక్కనకి ఏం జరుగుతున్నాయో మనకు తెలీదు కాబట్టి. హ్మ్. వీటన్నిటిలో కూడా ఓకే. సో, మనం మన ఆబ్జెక్టివ్ వైపు ఎలా పాజిటివ్‌గా ఉండగలుగుతాం. బీయింగ్ పాజిటివ్. యాహ్! మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఆల్ ది టైమ్స్ హుహు. అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ 3 ఫ్యాక్టర్లు నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. యాహ్! సూపర్. ఇప్పుడు మనము ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో మీరు నేర్చుకున్న పాఠాలు లేదా అంటే టఫెస్ట్ లెసన్స్ ఉంటాయి గదా! కష్టతరమైన పాఠాలు ఒక ఆంత్రప్రెన్యూర్‌గా ఎలాంటివి నేర్చుకున్నారు? యాహ్! సో, అగైన్ ఇందులో కూడా మొదటిది మళ్ళీ నేను దీంట్లో అంటాను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అన్నాను కదా! మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎలా జాగ్రత్తగా చూస్తున్నాం అనేది. హ్మ్. మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామని మనకనిపిస్తది. కానీ అవతల వాళ్ళకి మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనే కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలి? ఓకే. హ్మ్. ఓకే. గివింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే. ట్రస్ట్, బిలీవ్. మీరు ఇట్లాంటివి ఏమన్నానండి, వాటిని మన చుట్టూ ఉన్న జనాలకి ఆహ్, నరసింహ ఇగో ఇతనితో నేను జర్నీ చేయాలి. నా కాన్ఫిడెన్స్‌ని ఎలా ఇవ్వాలి? ఎందుకు ఇది కష్టం అంటానంటే, మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి. ఒక జావా ప్రోగ్రామో, సి ప్రోగ్రామో ఇంకోటో తీసుకోండి. ఓకే. అదేం మారవు. మనం అందులో ఏం రాస్తే అదే ఎగ్జిక్యూట్ చేస్తాం. మీరు ఈరోజు అడిగినా అదే ఎగ్జిక్యూట్ చేస్తది. రేపైనా అదే ఎగ్జిక్యూట్ చేస్తది. అవును. హ్మ్. ఓకే. మీరు అందులో ఏదైనా మార్చాలనుకుంటే, ఈరోజు అర్థం అవ్వకపోతే రేపు నేర్చుకుంటారు. చేస్తారు. హ్యూమన్ మైండ్ వచ్చేసరికి
ఈ రోజు ఎలా ఉంటుందో తెలీదు. రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఈ రోజు మంచి రేపు చెడు అవ్వచ్చు. ఈ క్షణం నెక్స్ట్ ఇంకో క్షణం ఎలా ఉంటుందో అర్థం అవ్వదు. సో, అట్లాంటిది నథింగ్ రాంగ్. అది దట్స్ ద బ్యూటీ. అంటే అదే ఒక హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక అర్థం అవ్వని అత్యంత బ్యూటిఫుల్ అంశం అన్నమాట. సో, అట్లాంటి డైనమిక్ హ్యూమన్ బీయింగ్స్ తోటి మనం కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలి అనేది మొదటి అంశం అండి. రెండోది వచ్చేసరికి మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం మొదలుపెట్టాం. ఏమవుతుందంటే మనం క్లయింట్స్‌కి వెళ్లి బిజినెస్ తెచ్చుకోవడానికి వెళ్తాం. రైట్? ఆ క్లయింట్స్‌కి నువ్వు డెలివర్ చేస్తావన్న కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తావు? ఇప్పుడు నేనైతే ఐటీ సర్వీసెస్‌లో ఉన్నాను. ఐటీ సర్వీసెస్‌లో ఉన్నప్పుడు టీసీఎస్ ఉంది, రెడిగో ఉంది. ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఓకే. నువ్వు వెళ్ళిపోయి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తావు? సో, నువ్వు ఎవరి కోసం అయితే వర్క్ తెచ్చుకోవడానికి ఆర్ బిజినెస్ చేయడానికి వెళ్తావో వాళ్ళ దగ్గర అది ఎట్లా ఇస్తావు అనేది రెండో ఇంపార్టెంట్ అంశం అన్నమాట. హ్మ్. గివింగ్ దట్ కాన్ఫిడెన్స్. రైట్? మూడోది వచ్చేసరికి మేనేజింగ్ ఫైనాన్సెస్ అంటారండి. ఎందుకంటే మనం ఏం చేసినా ప్రాపర్‌గా ఫినాన్సెస్ మేనేజ్ చేయలేకపోతే ఆర్గనైజేషన్ సస్టైనబుల్ అవ్వదు. అందుకని చెప్పేసి ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్ దట్ వి లుక్ ఎట్ వాళ్ళలో ఎవరిని చూసినా కూడా వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ అవన్నీ ఉండగలిగితేనే ఆర్గనైజేషన్‌ని ఎక్కువ దూరం తీసుకెళ్ళగలం. నాకు అనిపించే ఈ 3 అంశాలు అంటే ఫస్ట్ 2 కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడాము. ఒకటేమో మనతో ఉండే వాళ్ళకి, రెండోది మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకి. యాహ్! మూడోదొచ్చేసి ఇది ఆర్థిక రకమైన వ్యవహారాలని ఎలా చక్కదిద్దుకుంటాం అనేది కొంచెం కష్టమైన అంశం అన్నమాట. యాహ్! అంటే అవన్నీ మనకి ఫస్ట్‌లో ఏదో ఎళ్ళిపోతాము. అయిపోతుందిలే అన్న టైప్స్‌లో గాని, అవి ఒక్కొక్కటి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న కొద్దీ వాటిలో ఉన్న డెప్త్, వాటిలో ఉన్న ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఆ! ఓకే. సో, ఇప్పుడు మనము ఎదిగే యాహ్! పెద్ద చెట్టుని చూస్తాం. ఆ! పెద్ద చెట్టుని చూసినప్పుడు అరే! చెట్టు బాగా ఎదిగింది. చాలా బాగుందనిపిస్తది. కాకపోతే అదే ఆ చెట్టు ఎదగడానికి కష్టం ఒకటైతే, ఎదిగిన తర్వాత నిలబడడానికి ఇంకో కష్టం అన్నమాట. రైట్. ఇప్పుడు చిన్న చెట్టుకి చిన్నగా వస్తది. పెద్ద చెట్టుకి పెద్దగా వస్తది. రైట్? ఆ గాలిని విత్‌స్టాండ్ అయ్యేలాగా, ఎంత గాలొచ్చినా నిలబడేలాగా ఆ రూట్ సిస్టమ్ మనకి ఇదొక చిన్న కాన్సెప్ట్ నండి. నేను అంటే ఇంతకుముందు మీతో ఎప్పుడు అనుండకపోవచ్చు. ఇంతకుముందు ఎపిసోడ్‌లో కూడా అవును. నేను ఒక బ్లాగ్ రాసాను. ఏంటంటే మనం జనరల్‌గా మీరు బయటికెళ్తారు. ఓకే. బయటికెళ్ళగానే అదర్‌వైజ్ మీ పిక్చర్‌లో వెనకాల మంచి కలర్‌ఫుల్ చిన్న చెట్టు ఉంటుంది. వెనక్కి చూడగానే మీకు అందులో ఉన్న రకరకాలుగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తాయంటే కలర్స్ కనిపిస్తాయి, ఆకులు కనిపిస్తాయి, వాటి మీద ఫ్లవర్స్ కనిపిస్తాయి, పళ్ళు కనిపిస్తాయి. కానీ మనకి కనపడని అత్యంత ఆహ్, ప్రాముఖ్యత కలిగిన అంశం అందులో ఏంటి అంటే వేర్లు, వేరు. హ్మ్. రూట్స్. ఎంతమంది మనం రూట్స్‌ని చూస్తాం చూడండి. ఆ రూట్స్ స్ట్రాంగ్‌గా, డీప్ చాలా లోతుగా పెనెట్రేట్ అయి ఉండకపోతే చెట్టు ఎదగదు. ఎందుకంటే ఆహారం అక్కడి నుంచి రావాలి కాబట్టి. అది పక్కన పెడితే బయట పరిస్థితులు గాలి, వాన వాటెవర్ రాళ్ళు వాటెవర్ మీరు ఏదన్నా అనండి. వాటన్నిటికి సస్టైన్ అయి ఉండాలంటే ఆ రూట్స్ స్ట్రాంగ్ ఉండాలండి. హ్మ్. యాహ్! గ్రేట్ అండి. చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు మనము ఆంత్రప్రెన్యూర్ ఒక మంచి ఆంత్రప్రెన్యూర్ ఆర్ సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్ యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఇది అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే ఆహ్, చాలా మీమ్స్ కానీ లేదా పోస్టర్స్ కానీ చూపిస్తాం. లీడర్ వర్సస్ మేనేజర్. హ్మ్. యాహ్! ఓకే. సో, అంటే ఒకసారి మనం ఈ లైన్‌లోకి వచ్చేసాం. ఎంటర్‌ప్రెన్యూర్‌గా బిగిన్ అవ్వాలి అనుకునేటప్పుడు యూజువల్‌గా మనతో ఉండే మేనేజర్ మనం ఓకే. కాన్షియస్‌గా మేనేజర్‌ని పక్కన పెట్టి ఒక లీడర్‌లా ఎలా ఉండగలం? ఓకే. మల్టిపుల్ థింగ్స్ అంటే లీడర్ అంటే ఎలా ఉండాలి? లీడ్ బై ఎగ్జాంపుల్. నువ్వు దారి చూపిస్తూ ముందుకెళ్ళాలి. ఓ టార్చ్ బేరర్ లాగా అని చెప్పేసి. యాహ్! అర్థం చేసుకునేవాళ్ళుగా ఉండాలి. అవతల షూలకి జంప్ ఇంటూ ద అదర్ షూ అంటాం. ఓకే. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అదర్ షూలోకి వెళ్ళాలి. ఇంప్రూవింగ్ లిజనింగ్ స్కిల్స్ అంటాం. అంటే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నువ్వు ఎంతసేపు మాట్లాడావు అనేది కాదు. అవతల వాడు మాట్లాడేది నువ్వు ఎంత డీప్‌గా అర్థం చేసుకున్నావు. సో, వీటన్నిటిని కలిపి ఒక లీడర్ లాగా ఉండగలిగితే అప్పుడు ఈరోజు కాకపోయినా రేపైనా ఓకే. ఆ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అవుట్‌కమ్ అనేది ఉంటుంది. సో, ఈ లీడర్ అనేది పైకి చెప్పే పదం కాదండి. బై హార్ట్, బై సోల్. నీ అంతరాత్మలో నువ్వు ఈ లీడర్‌షిప్ అనే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి నువ్వు డైజెస్ట్ చేసుకొని నీకు నువ్వుగా అంతర్లీనంగా చేసుకొని రోజు అవి ప్రదర్శించగలిగితే అప్పుడు లీడర్ అనేవాడు మనం ఇంకోటి కూడా అనుకుంటామండి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్.
మీరు ఇంట్లో చూస్తే పిల్లలకి మనం 100 చెప్తాం. కానీ వాళ్ళు వినరు. మీరు ఒకటి చేయండి దాన్ని ఫాలో అయిపోతారు. ద యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటాం. హ్మ్. సో, అట్లనే నువ్వు ఓపెన్ హౌస్ మీటింగో లేకపోతే ఇంకో మీటింగో పెట్టేసి 100 చెప్పండి. మీ ఫ్లోర్ మీద ఉన్న పిల్లలు కూడా అంతే. బట్ మీరు ఒక్కటి దానికి అగైన్స్ట్ చేయండి దాన్నే ఫాలో. సో, బీయింగ్ ద ట్రూ లీడర్ అనేది ఫస్ట్ అంటున్నాను. రెండోది మనం ఆబ్వియస్లీ అంటే ఏం బిల్డ్ చేస్తాం ఇక్కడ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ గా వచ్చినప్పుడు ఓ బిజినెస్, ఓ ప్రొడక్ట్ వాటెవర్ ఇట్ ఈస్. మీరు అది బిల్డ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. దాన్ని ఎక్కడికో ఏదో ఐ మీన్ పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. సో, నాకనిపిస్తది అంటే ఈ సర్వీసెస్ ఆర్గనైజేషన్‌లో ఉన్నాను కాబట్టి నీ కోర్ అసెట్ నీకసలు బాగా అవసరమైన అసెట్ ఏంటి అంటే పీపుల్ అండి. యాహ్! ఇందులో కూడా మళ్ళీ అగైన్ బిల్డ్ యువర్ పీపుల్ దే విల్ బిల్డ్ యువర్ బిజినెస్ అంటాం. సో, మీరు మీ ఏదైతే ఆబ్జెక్టివ్ ఉంటుందో అది యూ డోంట్ నీడ్ టు దీని మీద అంటే బిజినెస్ డెవలప్ చేయాలి, బిజినెస్ డెవలప్ చేయాలనేది అది బై ప్రొడక్ట్ అండి నా ఉద్దేశం. రైట్. అది అవుతది. మీరు పీపుల్‌ని బిల్డ్ చేస్తా ఉంటుంటే ఆటోమేటిక్‌గా నేచురల్‌గా బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. సో, నాకు అంటే ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణాలు అనిపిస్తాయండి. అంటే చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. అండ్ మనం చాలా మంది సక్సెస్‌ఫుల్ లీడర్స్ చూస్తే ఇప్పుడు మీరు టాటా అనగానే చాలా మంచి కంపెనీ అనిపిస్తుంది. అది బ్రాండ్ అయిపోయింది. హుహు. యాహ్! ఎందుకంటే ఇగ ఆ లీడర్‌షిప్ అలా ఎగ్జిబిట్ అయిపోయింది. యాహ్! నాకు అవి అవి అనిపిస్తాయి ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఓకే. సో, ఇప్పుడు మన యాక్షన్స్ తీసుకుంటూ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఓకే. సూపర్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా! వాళ్ళని మీరు చూసుంటారు. అండ్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటసలు? హ్మ్. మొదటిసారి వ్యవస్థాపకత్వం చేసేవారు చేసే తప్పిదాలు. యాహ్! సో, ఇది ఈ జర్నీ చాలా అంటే చాలా వైవిధ్యం అండి. హ్మ్. అండ్ చాలా కాంప్లెక్స్ కూడా. ఇప్పుడుంటే ఎందుకంటే ప్రతిది ఖర్చుతో కూడిన అంశం. యాహ్! మీరేది చేయాలన్నా కూడా ఖర్చుతో కూడిన అంశం. అందుకని చెప్పేసి మొదట్లో ఏం చేస్తామంటే ప్రతిదీ మనమే. మీరు ఇన్‌ఫాక్ట్ మేము ఈ స్వీపర్ పట్టుకొని తుడిచేది ఇలాగా అంటే ఫ్లోరింగ్ క్లీనింగ్ దగ్గర నుంచి నథింగ్ రాంగ్ అంటే అది ట్రూ. ట్రూ. గొప్పదైన అంశమే. కాకపోతే అన్ని పనులు మనమే చేయడానికి ట్రై చేస్తామండి ఫస్ట్. ఓకే. సో, కీ తీయటం దగ్గర నుంచి, లైట్స్ ఏయడం దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి ఓకే. ఎందుకంటే అక్కడ సేవ్ చేసేసి ఇంకా ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలనేది ఒక రకమైన అంశం అనిపిస్తది. రైట్. అయితే నాకేమనిపిస్తదంటే అక్కడే తప్పనిపిస్తది. ఇప్పుడు మనకున్న టైంలో ఓకే. ఆ టైంని ఎక్కడ స్పెండ్ చేయాలి? హ్మ్. ఇప్పుడు నేను ఈ బిజినెస్ లేదా ఈ జర్నీని ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్నప్పుడు నా ఫోకస్ అక్కడ లేకపోతే నేను అక్కడ ఆలోచించకపోతే ఓకే. అప్పుడేమనిపిస్తదంటే మీరు నెక్స్ట్ 3 మంత్స్‌లో చేయాల్సింది మీరు 1 ఇయర్‌లో చేస్తారు. అప్పటికి కూడా మొత్తం మీరే చేస్తామంటే అవన్నీ చేయలేరు. కాబట్టి డెలిగేషన్ అండి. ఇట్ ఈస్ అన్ ఆర్ట్. హుహు. ఓకే. ఇది ఆహ్, చాలా సందర్భాల్లో అవ్వకపోవడం వల్ల ఫెయిల్యూర్స్. ఎందుకంటే నా స్కిల్ ఇది నేను జనాలతో 10 మందితో మాట్లాడగలను, కన్విన్స్ చేయగలను, వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ తీసుకురాగలను. అది నా కోర్ స్కిల్. అది చేయాలి నేను. యాహ్! కాకపోతే ఏంటి ఇనీషియల్‌గా ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా! ఒక హెచ్ఆర్ మేనేజర్ ఎందుకు మనమే ఇంటర్వ్యూలు తీస్తున్నాను. ఫస్ట్ అసలు అది నా స్కిల్ కాదు. రెండోది దాన్ని చేయటం వల్ల నా టైం పోతుంది. నా కోర్ స్కిల్ లేదు నేను టైం స్పెండ్ చేయట్లేదు. అవును. హ్మ్. రైట్? సో, అది నా స్కిల్ కాదు కాబట్టి నేను హైలైట్ చేస్తే కాన్ఫిడెన్స్‌గా ఐ మీన్ తప్పు చేసే పరిస్థితి. నేను ఒక మంచి క్యాండిడేట్‌ని తీసుకోలేకపోవచ్చు. వాడి ఇంటర్నల్ ఐ మీన్స్ లోపలికొచ్చిన తర్వాత పెర్ఫార్మన్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే. సో, ఇయన్ని అంశాల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం మనమే చేయాలి దగ్గర నుంచి. ఎవరి పని వాళ్ళు చేయాలి. అండ్ దాని మీద మొదట్లో ఇన్వెస్ట్ చేస్తే. ఆర్గనైజేషన్ గ్రో చేసేటప్పుడు కూడా అండి, నేను మొదట బిల్డ్ చేసింది నా ఇమ్మీడియేట్ లేయర్. హుహు. అది కొంచెం కష్టమే. ఎందుకంటే ఇమ్మీడియేట్ అంటే ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్న వాళ్ళని తీసుకోవాలి. దాంతో నీకు కాస్ట్ ఎక్కువవుతది. వాళ్ళకి బిల్లింగ్ అంత రాకపోవచ్చు. అంటే వాళ్ళ కాస్ట్‌తో పోలిస్తే నెగెటివ్ మార్జిన్స్ వెళ్ళొచ్చు. ఇవన్నీ ఓకే. కాకపోతే నేనిప్పుడు క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ అని ఒక ప్రాక్టీస్ బిల్డ్ చేశాను. హుహు. దానికి పవన్ రవి అని ఒక ఇద్దరు సీనియర్స్‌ని తీసుకున్నా. వాళ్ళు ఫర్దర్‌గా మొత్తం బిల్డ్ చేస్తారు. అవును. నువ్వు ఇది చేయకుండా జూనియర్స్‌ని తీసుకొచ్చావనుకోండి వాళ్ళకి ట్రైనింగ్ ఎవరిస్తారు? వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తారు? వాళ్ళ వర్క్ మేనేజ్‌మెంట్ ఎవరు చేస్తారు? హ్మ్. హ్మ్. సో, మీ స్కిల్ మీద మీరు స్పెండ్ చేయగలిగిన టైము ఇట్లాంటి వాటి మీద చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ముందుకెళ్ళడం అనేది ఏదో డిలే అవ్వచ్చు ఒకటి, ఫెయిల్యూర్ అవ్వచ్చు. 2 ఈ 2 పాసిబిలిటీస్. యాహ్!
ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఈ రోజు కోసం చూస్తున్నామా, నెక్స్ట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్లాన్, ఆబ్జెక్ట్ గురించి వస్తుంది. హ్మ్. హ్మ్. ఓకే. నా ఉద్దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కిరాణా కొట్టు కాదండి. పొద్దున్నే వచ్చాను, గల్లా పెట్టి ఓపెన్ చేశాను. లోపల ఎంత ఉందో, ఓకే. ఈరోజు ఒక 2,000 ఉంది అని చెప్పేసి సాయంత్రం వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఓపెన్ చేసి, ఈరోజు ఒక 5,000 ఉంది. 3,000 నాకు వచ్చాయి. ఇందులో ఒక 500, 600 నా లాభం అనుకోవటానికి. అది కాదండి. ఓకే. మన విజన్ చాలా పెద్దది. మనం ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం. హ్మ్. అట్లాంటప్పుడు మనం చూడాల్సింది కూడా అక్కడ చూడాలి. ఇక్కడ కాదు. అంటే నెక్స్ట్ 1 మంత్ ఎలా ఉంటది? 2 మంత్స్ ఎలా ఉంటది? కాదు చూడాల్సింది. ఇంపార్టెంట్. ఏది అంటే మన ఫినాన్షియల్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. కాకపోతే మనం చూసింది ఈ రోజు కోసం చూస్తున్నాము. నెక్స్ట్ 3 ఇయర్స్ కోసం చూస్తున్నాము. ఈ రోజు మనం వేసే అడుగు ఈ రోజు కోసం చూస్తున్నామా? 3 ఏళ్ల కోసం చూస్తున్నాం. 5 ఏళ్ల కోసం చూస్తున్నాం. హ్మ్. ఇవి 2 చాలా చాలా సందర్భాల్లో మనల్ని మిస్‌గైడ్ చేసే అంశాలు. కూల్. చాలా బాగా చెప్పారండి. నరసింహ గారు, ఇప్పుడు మనము ఈ ఆంత్రప్రెన్యూర్స్ తెర వెనుక చేసే త్యాగాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఇండియాలో షార్క్ ట్యాంక్ ఒకటి ప్రోగ్రామ్ వచ్చింది. అంతకుముందు యూఎస్‌లో బాగా హిట్ అయింది. వేరే కంట్రీస్‌లో హిట్ అయింది. అండ్ స్టార్టప్ ఆంత్రప్రెన్యూర్స్ అందరికి కూడా మంచి లైమ్ లైట్ వచ్చి ఒకేసారి వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా అయిపోతున్నారు. అదంతా మనకు కనబడతది. రైట్? అండ్ వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనేది సెకండరీ. బట్ సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్స్‌ని తీసుకుంటే వాళ్ళు ఒక 10 ఏళ్ళో, 15 ఏళ్ళో కష్టపడతారు. దాని తర్వాత దే విల్ గెట్ దేర్. రైట్? ఇదంతా కష్టపడడానికి వాళ్ళు తెర వెనుక ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది కదా! సో, ఆ త్యాగాలు, ఆ సాక్రిఫైసెస్ గురించి మీరు మాట్లాడండి. ఓకే. సో, ఇది చాలా ఉంటాయండి. కాకపోతే అందులో ముఖ్యంగా చూస్తే ఫ్యామిలీ అండి. ఓకే. సో, అంటే ఆహ్, నేనంటే కాదు, మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది నాతో పాటు ఈ జర్నీలో పార్టిసిపేట్ చేస్తూ మనం బిల్వాంటిస్‌ని ఎక్కడికో తీసుకెళ్ళాలి. మేము ముందునే ఒక 3 డేస్ బ్యాక్ బిజినెస్ ప్లానింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ 3 ఇయర్స్ ఎలా ఉండాలి? నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి? ఆ నెక్స్ట్ ఇయర్ టార్గెట్‌ని అచీవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? హుహు. సో, అట్‌లీస్ట్ నాకు ఒక కట్టప్ప ఆర్మీ లాగా జనాలున్నారండి. హుహు. సో, వాళ్ళందరూ కూడా మేమందరం అనుకునేది ఏంటి అంటే ఫ్యామిలీ టైమ్. ఎందుకంటే అందరం ఒక ఆహ్, మిషన్‌తో బయలుదేరుతామన్నమాట. ఒక యుద్ధం చేయాలని చెప్పేసి. సో, దాంట్లో ఫ్యామిలీ టైమ్ అనేది ఫస్ట్ మేము చే ఇదనమాట. ఆహ్, చాలా అంటే అప్పుడప్పుడు ఇబ్బంది కూడా అనిపిస్తుంటది. అరే! పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నారు. వాళ్ళతో ఇప్పుడే కదా టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పేసి. చాలా సార్లు మనం జోక్స్ కూడా చూస్తా ఉంటాం. హ్మ్. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా 'యానిమల్' మూవీ వచ్చింది. అందులో కూడా అంటే ఫాదర్ చిల్డ్రన్‌తో టైమ్ స్పెండ్ చేయకపోవడం. ఆ తర్వాత రైట్. చాలా సార్లు చాలా ఆలోచించే అంశం. చాలా బాధపడే అంశం. కాకపోతే తప్పని పరిస్థితి. నేను ఈరోజు ఈవినింగ్ 6కి ఇంటికెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఏ రోజు వెళ్ళలేని పరిస్థితి. సో, అది మొదటి బాగా బాధపడేది. రెండోదొచ్చేసి ఫ్యామిలీకి ఐ మీన్ మొదటిది ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్ అవన్నీ వస్తాయి. రెండోదొచ్చేసరికి చాలా సందర్భాలు మాకంటే కూడా ఇన్‌ఫాక్ట్ మా హెల్త్ కానీ, పర్సనల్ యాస్పిరేషన్స్ కంటే కూడా చాలా సందర్భాల్లో మనం క్లయింట్‌ని మీట్ అవ్వడానికి అంటే ఆబ్వియస్‌లీ బిజినెస్ డెవలప్ చేయడంలో అవతల పర్సన్‌ని మీట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, వాళ్ళు ఈ టైంకి రా అంటే ఆ టైంకి వెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉంటాం. హ్మ్. అది మనకి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఆ సందర్భంలో ఏదున్నా అది పక్కన పెట్టేసి వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో, ఇవి 2 అంటే మనల్ని మనం మర్చిపోవడం, ఆరోగ్యం పక్కన పెట్టేయడం, మన మీద ఆధారపడ్డ ఫ్యామిలీని, పిల్లల్ని, వాళ్ళని ఆహ్, సెకండ్ ప్రయారిటీగా తీసుకోవడం అనేది చాలా చాలా త్యాగం అని అనను కాదు, బాధ కలిగే అంశాలన్నమాట. ష్యూర్ అండి. నా నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మామూలుగా ఈ లెస్సర్ నోన్ ఛాలెంజెస్ ఉంటాయి గదా! అంటే ఎక్కువ ఇప్పుడు మానసిక ఆరోగ్యము, శ్రేయస్సును అది కూడా ఇంపార్టెంటే. బేసిక్‌గా ఈ ఆంత్రప్రెన్యూర్స్ అనేవాళ్ళు కూడా మనుషులే. రైట్? వాళ్ళు కూడా వాళ్ళ మెంటల్ వెల్ బీయింగ్ అనేది చూసుకోవాలి. బట్ అందరికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి గదా! అంటే అన్‌నోన్ ఛాలెంజెస్ వాటి గురించి ప్రస్తావన తీసుకురండి. సో, ఒకటేంటంటే ఆహ్, ఆబ్వియస్‌లీ ఇక్కడేంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి పరంగా చూస్తే మనకి క్లోజ్‌లో ఒక 200 పీపుల్ ఉన్నారు ఆర్గనైజేషన్. హ్మ్. సో, ఇక్కడి నుంచి బయట చూస్తే ఆ ఫ్లోర్ వైపు చూస్తే నాకు 200 పీపుల్ కనపడరు. 200 ఫ్యామిలీస్ కనిపిస్తాయి. రైట్. రైట్. హ్మ్. ఓకే. అదే అంటే ఆ ఫీలింగ్ ఉంటది చూసారా? 200 పీపుల్ 200 ఫ్యామిలీలు ఫ్లోర్ మీద ఉన్నాయి అనేది. ఆ ఫీలింగే ఒక కైండ్ ఆఫ్ ఇమ్మెన్స్ చాలా ఆహ్, హార్ట్‌కి, మైండ్‌కి బాగా బరువైన అంశం అన్నమాట. అంటే
అరే మన వరకు మనం తీసుకునే యాక్షన్ వల్ల, మనం ఆలోచన వల్ల వీళ్ళలో ఏ ఒక్కరికి ఇబ్బంది పడకూడదు హుహు. అనేది ఒక తెలియని స్ట్రెస్ అన్నమాట. యాహ్! దాన్ని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ప్లానింగ్‌లో 1 ఇయర్ ప్లానింగ్, దాన్ని 3 మంత్స్ ప్లానింగ్, క్వార్టర్లీ ప్లానింగ్ అంటాం. దాన్ని మళ్ళీ మంత్లీ ప్లానింగ్, వీక్లీ ప్లానింగ్. ఈ అన్నిటిలో కూడా అండర్‌నీత్ అన్నిటి కింద ఉండే అంశం ఏంటంటే సేఫ్ గార్డింగ్, హుహు. ప్రొటెక్టింగ్. ఈ 200 ఫ్యామిలీస్ ప్రొటెక్ట్ చేయాలి. ఇంకో 50 ఫ్యామిలీస్, 100 ఫ్యామిలీస్ ఈ ఇయర్ యాడ్ చేయాలి. అది అత్యంత అంటే బాగా బరువు పెంచే అంశం అన్నమాట. ఇవి తెలియని ఒక స్ట్రెస్‌నవి ఇస్తాయి. అవి ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్ చేంజెస్. బట్ అది ఒకటి మెయిన్ ఫ్యాక్టర్ అండి. రెండో ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూడండంటే మనంతా వర్క్ చేస్తుంటాం. గ్రామానికి పెళ్లి చేస్తాం, వర్క్ చేస్తాం అంతా బాగుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ రష్యా వెళ్ళిపోయి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తారు. ఓకే. లేకపోతే గాజా పోరాటం, లేకపోతే ఈ కంట్రీ టు కంట్రీ పొలిటికల్ ఇష్యూస్ అనొచ్చు. మీరు మీకు ఈ అంశం తెలిసే ఉండొచ్చు. ఈ ఇయర్‌లో నెక్స్ట్ 1 ఇయర్‌లో వరల్డ్‌లో 80-90 కంట్రీస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అవును. హ్మ్. ఓకే. అందులో ఎన్ని ప్రెజెంట్ లీడర్‌షిప్ ఉంటాయి. లీడర్‌షిప్ చేంజ్ అవుద్ది. చేంజ్ అవ్వడం వల్ల చేంజ్ అయ్యే డైనమిక్స్ ఏంటి? అంటే ఈ ఎన్విరాన్మెంట్, జియో పొలిటికల్ వార్, బిజినెస్ డైనమిక్స్, లీడర్‌షిప్ డైనమిక్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన భయాలన్నమాట. హుహు. ఇవి దాన్ని ఎటు తీసుకెళ్తాయి. ఇంతకుముందు కోవిడ్ వచ్చింది. కోవిడ్ డిస్రప్టెడ్. అవును. అంతే కదండీ. అంటే మనం అసలు ఒక పని ఇలా చేయాలి అనేవాళ్ళం. దాన్ని అసలు నువ్వు ఇలా కాదు ఇలా చేయాలి. అసలు ఆ పనే వద్దు అన్న కాన్సెప్ట్‌లోకి కోవిడ్ తీసుకెళ్ళిపోయింది. ట్రూ. హ్మ్. అలానే ప్రస్తుతం చాలా అంశాలు ఎన్విరాన్మెంట్ అనండి, బిజినెస్ డైనమిక్స్ అంటే లీడర్‌షిప్ డైనమిక్స్, జియో పొలిటికల్ ఇష్యూస్, వార్ రిలేటెడ్ ఇష్యూస్. అసలు కొన్ని సందర్భాల్లో భయమేస్తా ఉంటది. ఈ వార్ మొన్న సిరియా న్యూస్ చూసాం. అంటే హ్మ్. వార్ వచ్చేసి సిరియా మీద, తర్వాత మళ్ళీ ఇరాన్ పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ మళ్ళీ వెనక్కి రిటార్ట్ అవ్వడం. అంటే ఎక్కడికెళ్తుంది? రైట్. అంటే మనం ఈ జనరేషన్‌లో మనం మనం మోర్ ఆర్ లెస్ సేమ్ ఏజ్ అయ్యి ఉండొచ్చు. యాహ్! సో, ఈ జనరేషన్‌లో కోవిడ్ చూసాం. అవును. రైట్. ఈ జనరేషన్‌లో థర్డ్ వరల్డ్ వార్ చూడాల్సొస్తదా అని భయం. యాహ్! యాహ్! గాట్ ఇట్. గాట్ ఇట్ అండి. ఇంకొకటి ఇప్పుడు మనం బిజినెస్ ఎక్స్‌పాన్షన్ లేకపోతే స్కేలింగ్ గురించి మాట్లాడినప్పుడు, ఈ జర్నీ అనేది అన్‌సర్టెన్ ఉంటది. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ గురించి అనుకోవచ్చు. ప్లస్ జియో పొలిటికల్ డైనమిక్స్, పొలిటికల్ లీడర్‌షిప్ చేంజెస్ అనేది చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అనుకోకుండా ఎంతో కొంత పాజిటివ్‌గా గాని, నెగెటివ్ గాని ఇంపాక్ట్ అవ్వచ్చు కదా! సో, జనరల్‌గా ఈ బిజినెస్ చేసినప్పుడు, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉన్నప్పుడు, మీరు ఎదుర్కొనే కొన్ని చెప్పలేని నష్టాలు మరియు భయాలు అంటే అన్‌స్పోకెన్ రిస్క్స్ అండ్ ఫియర్స్ గురించి షేర్ చేయండి. ఇక్కడ 2 మెయినండి. ఒకటొచ్చేసరికి ఏంటి అంటే అగైన్ ఒక ఆర్గనైజేషన్ ఎనీ కండిషన్‌లో ఎట్లా కండిషన్ ఉన్నా కూడా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. వీటిలో ఆర్గనైజేషన్ నిలబడగలుగుతుంది అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మళ్ళీ ఇంకొంచెం డీప్ డైవ్ చేయాల్సిన అంశం. ఏంటంటే ఒకటి మనకి వాట్ ఇస్ ఇట్ ప్రాఫిట్ అండ్ లాస్ చాలా నీట్‌గా ఉంటుంది. బాగుంటుంది. ఓకే. కాకపోతే లిక్విడిటీ, క్యాష్ ఫ్లో. ఓకే. మీరిప్పుడు నన్నడిగితే మేబీ 1 క్రోర్ అంటే నాకు చాలా చిన్న అమౌంట్ అనిపించొచ్చు. రైట్. కాకపోతే ఒక 10,000 రూపీస్ ట్రాన్స్‌ఫర్ చేయంటే చేయలేకపోవచ్చు. సో, అంటే అదే మనకుండే అసెట్స్ వర్సెస్ క్యాష్ ఫ్లో అన్నమాట. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం? ఎంత బఫర్ మేనేజ్ చేసుకుంటాం? మనకు వచ్చే పేమెంట్స్ డిలే అవ్వచ్చు. ఒక్కొక్కసారి మనం పే చేయాల్సింది ముందు చేయొచ్చు, వెనకాల చేయొచ్చు. వాటెవర్. సో, ఈ ఆల్ డిఫరెంట్ 360 డిగ్రీ ఫైనాన్షియల్ కేపబిలిటీస్‌ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది మనం టీమ్‌తో ఇంకొకరితో షేర్ చేసుకోవాలి. మనకి మనం ఒక ఇద్దరు ముగ్గురు మేబీ ఒక అకౌంట్స్ టీమ్ ఉండొచ్చు. హెచ్ఆర్‌లోనో లేకపోతే ఇక్కడ ఒక కోర్ టీమ్ ఉండొచ్చు. ఒక ముగ్గురు నలుగురితో కలిసి చాలా డీప్ డైవ్ చేసి ప్లాన్ చేస్తున్న అంశం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ అంశం అన్నమాట. ఒకటి మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు అనేది. అవును. హ్మ్. మన ప్రిపరేషన్స్ మన దగ్గర ఉండొచ్చు. కాకపోతే అవతల వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తుంటారు అనేది కూడా ఇంపార్టెంట్. సో, దానివల్ల ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీస్, క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. యాహ్! రెండోది మనం ఇందాక మాట్లాడుకున్నాం.
ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి. చేసేటప్పుడు ఎక్కడ చేయాలి? హుహు. నేను ఎటువంటి పీపుల్ తీసుకోవాలి? హీరోస్ కోసం తీసుకుంటున్నానా? రేట్ కోసం తీసుకుంటున్నానా? ఎంత తీసుకోవాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత రిస్క్ తీసుకోవాలి? ఓకే. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ రిస్క్ బోత్ ఆఫ్ దెమ్ ఈ 2 కూడా కలిసి ఉంటాయి జంటకవల్లాగా. రైట్. గాట్ రైట్? ఇట్. అది ఎంత తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎందులో తీసుకోవాలి? అనేది కూడా అందరితో ఓపెన్‌గా డిస్కస్ చేయలేని అంశాలన్నమాట. సో, మీరన్నట్టు ఇన్‌ఫాక్ట్ ఇంతకుముందు ఇంకోటి చెప్పేవాళ్ళనమాట. ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అంటాం. కోవిడ్ కూడా పెద్ద క్రైసిస్. బట్ దట్ ఈస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. ఫార్మా, మెడికల్ సెగ్మెంట్ చాలా బాగా పెరిగిపోయింది. మన బిజినెస్ మోడల్స్ చేంజ్ అయిపోయాయి. వర్క్ మోడల్స్ చేంజ్ అయిపోయాయి. ఇవన్నీ అన్నమాట. కొత్త అంటే డిస్రప్షన్ అదే. సో, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ప్రతి ఒక ఉపద్రవంలో ఒక అవకాశం. రైట్. అలాగే మనం ఆ అవకాశాలేంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లాంటి పారామీటర్స్ అన్నిటి కూడా కొంచెం అంటే అనిశ్చితి అంటాం కదా! అంటే లోపల అంటే అటు ఇటు ఊగుతా ఉన్నాం. అవును. రైట్? దోస్ ఆర్ ది పారామీటర్స్. గాట్ ఇట్ అండి. సో, నరసింహ గారు ఇప్పటివరకు చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ స్పెషల్లీ ఏంటంటే, అన్‌స్పోకెన్ ట్రూత్స్ అబౌట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మీరు చాలా బాగా అన్‌కవర్ చేశారు. నేను ఇంకొక బోల్డ్ క్వెషన్ అడుగుతానండి. జనరల్‌గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి చాలా ప్రెషర్ ఉంటుంది. ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. 200 మంది ఎంప్లాయీస్ అంటే నా ఎదురుగా 200 మెంబర్స్, 200 ఫ్యామిలీస్ కనబడుతున్నాయని చెప్పేసి. అది ఒక ఎత్తు. సెకండ్ థింగ్ ఏంటంటే, క్లయింట్స్‌ని కలుస్తుంటాం. వాళ్ళు బిజినెస్ ఇచ్చేవాళ్ళు. అది ఒక ఎత్తు. సో, ఎవ్వరి దగ్గరైనా సరే, మనలో మనకి ఎంత కాన్ఫిడెన్స్ ల్యాక్ ఉన్నా కూడా, మనకొక ఇంపాస్టర్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది కదా! అంటే ఇంపాస్టర్ సిండ్రోమ్ అంటే నేను నిజంగా డూ ఐ రియల్లీ డిజర్వ్ ఇట్? లేకపోతే నాకంత కాన్ఫిడెన్స్ లేదు. నేనేదో ప్రామిస్ చేశాను. అట్లాంటివి కొన్నొస్తాయి మీకు. అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. అండ్ ఇంపాస్టర్ సిండ్రోమ్ అవ్వచ్చు. ఇయన్నీ ఉన్నా కూడా మనం బయట వాళ్ళతో అందరితో కాన్ఫిడెన్స్ అనేది ప్రొజెక్ట్ చేయాలి కదా! ఆ ఫసాడ్ అనేది ఎట్లా వేరు చేయాలి? యాహ్! అంటే నాకెందుకో ఇది చాలా అంటే ఆబ్వియస్‌లీ చాలా ఇంపార్టెంట్ డెప్త్ ఉన్న క్వెషన్. రైట్. యాహ్! కాకపోతే నాకేమనిపిస్తదంటే చాలా సింపుల్ అనిపిస్తది. హుహు. ఎందుకంటే సో, మనం మొదట్లో అనుకున్నాం అంటే డూ యూ వాంట్ టు బి ఎ మేనేజర్? నువ్వు మేనేజర్‌లా ఉండాలనుకుంటున్నావా? లీడర్‌లా ఉండాలనుకుంటున్నావా? యాహ్! ఒక లీడర్‌లా క్రమం ఏంటంటే 2 అంశాలండి లీడర్‌గా నాకు అనిపించేది. అంటే చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు. అందులో ముఖ్యమైన అంశాలంటే 2 అంశాలండి. హుహు. ఒకటి ఏం చూస్తున్నాం. హ్మ్. ఇప్పుడు నేను నవీన్ మాట్లాడుతున్నా. నరసింహ నవీన్ మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది చూస్తున్నాం. అంటే నవీన్ ఏసుకున్న డ్రెస్ చూస్తున్నామా? ఆయన ఫేస్ చూస్తున్నామా? లేకపోతే కళ్ళు చూస్తున్నామా? ఏం చూస్తున్నాం? నవీన్ మాట్లాడే భాష చూస్తున్నామా? హ్మ్. మనం కవి హృదయం అంటారు చూసారా? రైట్. హ్మ్. అది చూస్తున్నాం. హ్మ్. సో, అంటే ఆబ్జెక్టివ్‌నెస్ అండి. మనం అసలు ఎందుకు మాట్లాడడం? దేనికోసం మాట్లాడడం? హ్మ్. ఇఫ్ అది కానీ ప్రివైలింగ్ పాయింట్ అయితే, అది అన్నిటికంటే అత్యంత విశిష్టం, ఇంపార్టెంట్ అనుకుంటే, అప్పుడు మన ఈ ఏదైతే అంటే హ్యూమన్ యాస్పెక్ట్స్ నుంచి కొంచెం డిటాచ్ అవ్వడానికి ఇది ఉంటుందన్నమాట. సో, ఇద్దరు కానీ, ఎక్కువ మంది కానీ మాట్లాడుకునేటప్పుడు అందరూ కూడా ఆ ఆబ్జెక్టివ్‌ని ప్రయారిటీలో పెట్టి, దాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పెట్టి, డిస్కషన్ దాని చుట్టూతా చేస్తా ఉంటాయి. అప్పుడు ఇబ్బంది ఉండదండి. అంటే ఈ ప్రాబ్లమ్ అనేది పెద్దగా ఉండదనిపిస్తది. రైట్. అది లేని క్రమంలో ఆల్ దీస్ ఏవైతే అనవసరమైన అంశాలు అవి బాగా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంటాయి. అది ఒకటి. రెండోది ఏంటంటే అండి, ఇది కూడా లీడర్‌షిప్ క్వాలిటీలో సెకండ్ ఇంపార్టెంట్ అంటాం. హుహు. మీరు ఈ టీమ్స్ గురించి చాలా మాట్లాడతాం. చాలా మంది చాలా ప్లేస్‌లో చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అవును. టీమ్స్‌కి రియల్‌గా ఎంపవర్‌మెంట్ ఇస్తాం. అవును. హుహు. నేను మా ఆర్గనైజేషన్‌లో ఏదో ఒకటే అంటాను. ఈవెన్ ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవాలన్నా మీరు తీసేసుకోండి. యాహ్! దానివల్ల జరిగే లాభ నష్టాలు మీకు ఐడియా ఉండుంటే, నష్టం హ్మ్. జరుగుతుందని తెలిసినా కూడా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అది ఎక్స్‌పీరియన్స్. కాకపోతే క్లియర్‌గా ఒక ఇంత నష్టం జరగొచ్చు ఇంత. ఓకే. ఇంత నష్టం జరిగిన తర్వాత ఇంకా నెగెటివ్‌గా వెళ్తుంటే మీ ప్రిపరేషన్స్ ఏంటి? ఏ డైరెక్షన్‌లోకి వెళ్తారు? అంటే ఆ టీమ్‌ని రియల్ ఎంపవర్‌మెంట్ ఒకటి. వాళ్ళని డెసిషన్ మేకింగ్‌లో ఎంగేజ్ చేయడం ఇంకోటి. చాలా మంది జనరల్‌గా ఏంటంటే మనం ఒకసారి లైక్ లెట్స్ ఒక సీఈఓ పొజిషన్ లేదా ఒక ఫౌండర్ పొజిషన్ ఉండగానే అంతా నేను చెప్పినట్టు అయిపోవాలి. యాహ్! అనుకునే క్రమంలో ఏమవుతుందంటే అసలు మనకి అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా కొంత ఎక్స్‌పీరియన్స్, కొంత నాలెడ్జ్ ఉంటుంది.
అని కొన్నిసార్లు మనం కూడా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. మన ఆలోచన విధానం తప్పై ఉండొచ్చు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇన్‌ఫాక్ట్ అంటే లేమ్యాన్‌గా మాట్లాడాలి అనుకుంటే, మిమ్మల్ని మీరు దివెన తీసుకొని దూకోవాలనుకుంటే అర్థం అవసరం. అర్థం లేకుండా దూకోండి మీరు. ఓకే. దూకుంటారు. బట్ ఎగ్జాక్ట్‌గా రాదు కదా! రైట్. సో, మనల్ని మనం చూసుకోవడానికి ఒక అర్థం అవసరం. అలానే ఇక్కడ కూడా ప్రొఫెషనల్ లైఫ్ అనండి, పర్సనల్ లైఫ్ అనండి, మనం చూసుకునేందుకు ఒక అర్థం వస్తుంది. ఆ అర్థం ఇంకో నీ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ ఎంప్లాయీ, కొలీగ్ వాటెవర్ ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, నిజంగా మన టీమ్స్‌ని ఎంపవర్ చేస్తూ వాళ్ళని డెసిషన్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ చేస్తే అప్పుడేమవుతుందంటే జర్నీ ఈస్ బ్యూటిఫుల్. అంటే అగైన్ అందులో మనకి కొంచెం ఇబ్బందులుండొచ్చు, డీవియేట్ అవ్వచ్చు. కాకపోతే అప్పుడంతా కూడా ఆబ్జెక్ట్ అందుకనే నెక్స్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిస్కషన్ అంటాం. హుహు. మీ ఆలోచన విధానం, మీ మాట్లాడే విధానం అంతా కూడా ఆబ్జెక్ట్ చుట్టూ అయితే అప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని చాలా వరకు తీసుకెళ్ళొచ్చు. అంటే అసలు ఫస్ట్ అవసరం రాదనమాట. లోపల ఒకటుంటది. బయటకి ఒకలా మొహం పెట్టాల్సిన అవసరం రాదు. చాలా బాగా చెప్పారు. చివరిగా మా ఆడియన్స్‌కి మీరిచ్చే ఏదన్నా సలహా గాని, సందేశం గాని ఎవరికైనా ఇన్ జనరల్. ఒకటి అంటే చిన్న మళ్ళీ అగైన్ స్టోరీ అనమాట. మనమంతా అటామిక్ థియరీ అంటాం కదా! డయాటమ్స్. అవును. హ్మ్. మనమందరం కూడా అంటే యాటమ్స్ లేని మనం లేము. ఆ అటామిక్ స్ట్రక్చరే చూసుకుంటే ఓకే. ఆహ్, న్యూక్లియస్ ఉంటుంది. చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్బిట్స్ ఉంటాయి. అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పైన. సో, మీరు న్యూక్లియస్ తీసుకుంటే న్యూక్లియస్‌లో మీకు మళ్ళీ అగైన్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో, మనం ఒక అటామిక్ థియరీకి అలైన్ చేసుకోగలిగితే హుహు. న్యూక్లియస్ ఈస్ యూ. యాహ్! ఆ సెంటర్‌లో ఉన్న న్యూక్లియస్ అనేది నువ్వు. హ్మ్. ఆ తర్వాత చుట్టూ ఉన్న ఆర్బిట్స్ నీకున్న పరిచయాలను బట్టి వాటెవర్ ఇట్ ఈస్. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ నీ డిఫరెంట్ పీపుల్ అన్నమాట. యాహ్! ఓకే. మేబీ ఇమ్మీడియేట్ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కెన్ బి ఫస్ట్ ఆర్బిట్‌లో ఉండొచ్చు. ఆ తర్వాత డిస్టెన్స్‌డ్ రిలేషన్స్, అదర్ ఫ్రెండ్స్ సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ వాటెవర్. ఇట్లా నెక్స్ట్ ఉన్న ఆర్బిట్స్‌లో వాళ్ళు మీరు ఎలక్ట్రాన్‌ని తీసుకొచ్చేసి న్యూక్లియస్ లోపల పెట్టండి. ఏమవుద్ది? ఓకే. ప్రోటాను, ఎలక్ట్రాన్ కలిసిపోతే న్యూట్రాన్ అయిపోతుంది. న్యూట్రన్ అయిపోతుంది. హ్మ్. అప్పుడు న్యూక్లియస్ కొలాప్స్ అయిపోతుంది. సో, అట్లా అని చెప్పేసి ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటిని తీసి బయటకి పారేద్దామా? లేదు. లేదు. అప్పుడు ఆటమ్ ఉండదు. హ్మ్. సో, మన చుట్టూ జనాలుండాలి. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. రైట్. వాళ్ళ అడ్వైజెస్ తీసుకోవాలి. వాళ్ళు ఒక మిర్రర్‌గా ఉండాలి మనకి. కానీ అల్టిమేట్‌గా న్యూక్లియస్ నీకు నువ్వుగా అన్నిటిని తీసుకొని సమ్మేళనం చేసి వివేకానంద గారు చెప్తారు కదా! యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. రైట్. హ్మ్. సో, అది అల్టిమేట్‌గా యువర్ ఓన్ డెసిషన్ అనమాట. నీ సొంత డెసిషన్ అది. నవీన్ చెప్పాడు కాబట్టి నేను ఇది చేయట్లేదు. రైట్ ఇంకో రాగంలో ఎవరో చెప్పారు కాబట్టి నేను చేయట్లేదు. వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి చెప్పారు. వాటిని నేను నా పరంగా ఆలోచించుకున్నాను. హుహు. మంచిగా అనిపించింది ఫాలో అవుతున్నాను. లేదు మంచిగా అనిపించలేదు వదిలేసాను. మంచిగా అనిపించింది గానీ కొంచెం చేంజ్ చేయాలి. చేంజ్ చేశాను. ఫాలో అయ్యాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. దాన్ని మళ్ళీ రిఫైన్ చేశాను. దాన్ని ఇంప్రూవైజ్ చేస్తున్నాను. మళ్ళీ ముందుకెళ్ళాను. సో, ఇది ఒకటండి. రెండోది నెట్వర్క్. అంటే నా ఆల్‌మోస్ట్ లైక్ 40 ప్లస్ ఇయర్స్ ఏజ్, 20 ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలేషన్‌షిప్, నెట్వర్క్ మించింది ఇంకోటి లేదని నా ఉద్దేశ్యం. నీకెంత పెద్ద నెట్వర్క్, ఎంత మంచి నెట్వర్క్ ఉంటే నువ్వు అనుభవం. ఇవి 2 ఐ లీవ్ ఇట్ టు పీపుల్. ఓకే. సూపర్. చాలా బాగా చెప్పారండి. అండ్ టీజీవీ తెలుగులో కూడా మాతో పాటు ప్రయాణించినందుకు చాలా చాలా ధన్యవాదాలు నరసింహ గారు. అండ్ ఇలాగే మీరు మళ్ళీ మా ప్లాట్‌ఫార్మ్‌కి మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇక ఫ్రెండ్స్ మనము ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు పొడుపు కథ యొక్క ఆన్సర్ చెప్పుకుందాం. పొడుపు కథ గురించి అందరూ మర్చిపోతారు ఈ టైం కల్లా. ఎందుకంటే మనం ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి తెలియని రహస్యాలు ఈరోజు తెలుసుకున్నాం గదా! సరే అది మంచి విషయమే. నేను ఒకవేళ మీరు ఆల్రెడీ పొడుపు కథకి ఆన్సర్ గెస్ చేసుంటే పాట్ ఆన్ ది బ్యాక్. ఒకవేళ గెస్ చేయకపోతే నేను క్వెషన్ రిపీట్ చేసి ఆన్సర్ కూడా చెప్తాను. క్వెషన్ వచ్చేసి 2 చేతులుంటాయి కానీ పట్టుకోలేడు. 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. కానీ ముఖము లేదు. ఏమిటది? ఎవరైనా గెస్ చేసి గుడ్. ఆన్సర్ కుర్చీ, చైర్. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ కలుసుకుందాం. అండ్ ఈ కన్వర్జేషన్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్ అంటే స్పాటిఫై గాని, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో గాని వింటున్నట్టయితే
ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ అండ్ రివ్యూ అండి. రేటింగ్, రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులేం ఖర్చవ్వవండి. జస్ట్ మా ప్లాట్‌ఫార్మ్ యొక్క రీచ్ పెరుగుతుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతే కాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా మెయిల్ చేయండి. అండ్ మంచి గెస్ట్ స్పీకర్ సజెషన్స్ లేదా మంచి టాపిక్ రికమెండేషన్స్ ఏదన్నా కూడా షేర్ చేయొచ్చు. మా ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.